హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే జిఎస్ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఫేమస్. వెజ్లో అయితే వడ కర్రీ అయితే ఉంటుందంట, అదైతే చాలా బాగుంటుందని అయితే విన్నాను. సో లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ అయితే చూద్దాము. మీకు లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలాగే మీరు ఫుల్గా వీడియో చూసిన అయితే మీకు లొకేషన్ అయితే తెలుస్తుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. రెండు ప్లేట్ పొంగల ఏం మసాలా పెట్టొచ్చాను మామూలు రెండు ప్లేట్ల అదే అందుకే హోటల్ పేరేంటి? జిఎస్ టిఫిన్ సెంటర్. ఏమేమి ఉంటాయి ఇక్కడ? మన దగ్గర ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, వడ, సాంబార్ వడ, బోటి, చికెను, నెత్తురు, షేర్వా ఇవి ఉంటుంది. నాన్ వెజ్ రోజు ఉంటుందా? ఒక్క సండేనే ఉంటుందా? రోజు ఉంటుంది మా. రోజు ఉంటుందా? శనివారం తప్ప ప్రతిరోజు ఉంటుంది. శనివారం తప్ప ప్రతిరోజు ఉంటుంది. తెల్లారి ఉంటుంది, నైట్ పూట ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఐటమ్ ఏంటి ఎక్కువ తీసుకుంటారు? బోటి, చికెను, నెత్తురు, షేర్వా. నాన్ వెజ్ ఫేమస్ ఐటమ్ సార్. బాగా నాన్ వెజ్ ఫేమస్. మార్నింగ్ ఎంతకు ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 5:30కి 6 అయిపోతుంది. 6కి స్టార్ట్ అవుతుంది. ఎన్నింటి దాకా ఉంటారు? మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. 12 దాకా. నైట్ పూట? సాయంత్రం 4:30 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. రోజు ఉంటారా? రోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. ఓకే. రేట్లు ఎంత? రేట్లు మామూలు రీజనబుల్ రేటే. ఇడ్లీ ప్రైస్ ఎంత? 3 ఇడ్లీ కూడా 30 రూపాయలు. 2 దోశ 30 రూపాయలు. నాన్ వెజ్ బోటి వచ్చి 110 రూపాయలు. 100 రూపాయలు చికెను. నెత్తురు వచ్చి 50 రూపాయలు. రెండు దోశ మా మీకే కదా. పూరి కడేసినావా? ఇది అడ్రస్ ఏమొస్తుంది? ఇక్కడ కొర్లకుంట, మారుతి నగర్, బోత్ హాస్పిటల్ ఆపోజిట్ జిఎస్ టిఫిన్ సెంటర్.
ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? మామూలు షాప్ పెట్టినప్పుడు నేను వస్తాను. ఏది ఎక్కువ తీసుకుంటారు? రేట్లు ఎలా అనిపిస్తుంది? రేట్ రీజనబుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అంకుల్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అంకుల్? టిఫిన్ చాలా టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ డైలీ వస్తాం మేము, నైట్ వస్తాము. నైట్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. ఏది ఎక్కువ తీసుకుంటారు మీరు ఇక్కడ? మేము ఎక్కువ బోటి, ఇక్కడ ఇడ్లీ, చికెన్ రేట్లు ఎలా ఉంటుంది. అనిపిస్తాయి? రేట్లు కూడా నార్మల్ రేట్లు మేము. చాలా బాగుంటుంది. టేస్టీ కావాలంటే బాగుంటుంది. ఇక్కడ బాగుండదు కాబట్టి ఇక్కడికి మేము డైలీ వస్తాం. సరే. ఎవరికిద్యా 60 రూపాయలు ఇవ్వ. అంకుల్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్గా ఉన్నది మేడం. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము ఒక 5 ఇయర్స్గా తింటాను. 5 ఇయర్స్ గా. ఏది ఎక్కువ తీసుకుంటారు? రేట్లు ఎలా అనిపిస్తాయి? రేట్లు అయితే మామూలుగా సాధారణంగా మధ్య తరగతి వాళ్ళు బాగా తినవచ్చు. రేట్లు కూడా సాధారణంగా ఉంది. ఓకే. ఒకరు కొత్తిమీర తెచ్చుంటా. కొత్తిమీర ఒకరు. అందరూ తీసుకున్నావా? అది మొత్తం అమౌంట్ ఇచ్చేసారు. ఏం బాకీలే. ఇది అంతే కదా. అవా పూరి తీసుకున్నారు. పూరి గట్టు
పూరి పాటలు తింటారమ్మా ఒక్కటి చాలు ఒక్కటి చాలు చాలు. డాడీనా ఆ, ఒకసారి సో ఇక్కడైతే నాన్ వెజ్ తర్వాత ఇక్కడ ఫేమస్ ఐటమ్ వచ్చేసి వడకర్రీ అంట. వడకర్రీలోకి పూరి అయితే తీసుకున్నా నేను. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. వడకర్రీ పూరి అంటే బెస్ట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందో అయితే చూద్దాము. చాలా టేస్టీగా ఉంది వడకర్రీ అయితే. పూరి కూడా చాలా సాఫ్ట్గా. పూరి అయితే రెడీమేడ్ అయితే కాదంట, హోమ్ మేడే, ఓన్గా అయితే ప్రిపేర్ చేస్తారని చెప్పారు. పూరి అయితే చాలా బాగుంది. వడకర్రీ కూడా హైలైట్గా ఉంది. మీరు ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ తీసుకోవచ్చు. చాలా కర్రీస్ అయితే ఉన్నాయి నాన్ వెజ్లో. వడకర్రీ టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.